హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లిల్లీ కిచెన్ అండ్ బ్లాగ్స్. టుడే మనం ఎగ్ గ్రేవీ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దాం. ఫస్ట్ టైం కనుక నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్లో కొంచెం పసుపు యాడ్ చేసి మనం ఎన్నైతే ఎగ్స్ తీసుకున్నామో ఆ ఎగ్స్ అన్నిటిని మనం ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 4 ఎగ్స్ తీసుకున్నాను. అవన్నీ నేను ఆయిల్ హీట్ అయ్యాక ఆయిల్లో వేసాను. ఆయిల్లో వేసి మనం ఏదైతే మనం కొంచెం క్రిస్పీగా అంటే ఎగ్పై ఉన్న లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి ఆల్రెడీ ఫ్రై అయినాయి అండి. నేను ప్లేట్లోకి తీసేసుకున్నాను. మిగిలిన ఆయిల్లో జీలకర్ర అండ్ మనకి ఇక్కడ బిర్యానీ ఆకు నేను యాడ్ చేశాను. అలాగే కొంచెం లవంగా అండ్ చెక్క కూడా నేను యాడ్ చేశాను. ఇందులో కొంచెం మనం ఆయిల్ సరిపోలేదు అనుకుంటే కనుక కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నేను ఆల్రెడీ ఆయిల్ యాడ్ చేశాను. అలాగే మనం ఎన్నైతే ఆనియన్స్ తీసుకున్నామో ఆనియన్స్ మన పీసెస్ కింద కట్ చేసుకున్న ఆనియన్స్ని కూడా మనం ఆయిల్లో యాడ్ చేయవలసి ఉంటుంది. ఆయిల్లో యాడ్ చేసుకుని మనం మొత్తం ఈవెన్గా ఒకసారి ఫ్రై చేసుకోవాల్సి ఉంటుందండి. ఒకసారి అన్నిటినీ మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి మొత్తం అంతా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని అందులో నేను పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకున్నాక ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టి నేను ఫ్రై చేసుకున్నానండి. కొంచెం ఆనియన్స్ అనేవి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. అలాగే ఇక్కడ సాల్ట్ కూడా నేను యాడ్ చేసి మళ్ళీ ఒకసారి కలిపేసి ఉంచాను. ఇందులో ఏంటంటే కొంచెం కరివేపాకు కూడా నేను యాడ్ చేశాను. కరివేపాకు యాడ్ చేసుకుని కొంచెంసేపు మళ్ళీ 5 మినిట్స్ పాటు నేను మూత పెట్టి మగ్గనిచ్చానండి. ఇందులో మనం టమాటో కూడా యాడ్ చేసుకున్నాము. టమాటోస్ కూడా మనం మెత్తబడేంత వరకు ఉంచి ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను. మొత్తం అంతా ఒకసారి కలిపేసి ఏవైతే మనం స్పైసెస్ తీసుకున్నామో అంటే ఇందులో కారం అండ్ ధనియాలు, జీలకర్ర పొడి అండ్ పసుపు యాడ్ చేసి ఒకసారి మనం కలిపేసుకోవాలన్నమాట. ఇవి మొత్తం అంతా కలుపుకున్నాక ఇందులో మొత్తం అంతా ఈవెన్గా కలుపుకొని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్నాక ఇందులో ఏంటంటే మనం వాటర్ యాడ్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసేసాను. వాటర్ యాడ్ చేసుకుని మొత్తం అంతా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నేను ఆల్రెడీ ఇక్కడ అన్నీ మొత్తం కలిపి పెట్టేశానండి. మూత పెట్టి తీసి ఒక 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే మనకి ఇలా అయ్యింది. ఇప్పుడు మనం ఏవైతే ఎగ్స్ తీసుకున్నామో ఆ ఎగ్స్ అన్నీ యాడ్ చేసేసాను అనమాట. యాడ్ చేసేసి ఒక్కసారి మొత్తం అంతా ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. కలుపుకుని మళ్ళీ ఒక 5 మినిట్స్ అంటే దగ్గరికి అయ్యేంత వరకు మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు నేను మూత పెట్టి కుక్ చేశాను. కుక్ చేసి ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అనేది ప్రిపేర్ అయ్యింది. మళ్ళీ ఒకసారి కలుపుకొని అయిపోయింది దగ్గరగా అంటే ఆయిల్ అనేది పైకి వస్తే మనం కర్రీ అయిపోయినట్టు కదా. సో ఇక్కడ ఆయిల్ అనేది పైకి వచ్చింది, దగ్గరగా అయిపోయింది కాబట్టి కర్రీ కొంచెం గ్రేవీ దగ్గరగా వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనం కొంచెం సిమ్లో పెట్టుకొని లాస్ట్కి వచ్చేసింది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టుకొని కొత్తిమీర అనేది యాడ్ చేశాను అనమాట. ఒకసారి కొత్తిమీర అనేది యాడ్ చేశాక మళ్ళీ ఒకసారి మనం కలుపుకోవాల్సి ఉంటుంది. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని ఒకసారి మనం అన్నీ సరిపోయాయా లేదా అనేది చూసుకోవాలి. మీన్స్ అన్నీ అంటే సాల్ట్ సరిపోయిందా లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఫైనల్లో ఉన్నాం కాబట్టి ఎప్పుడైనా సరే మనం ఫైనల్లో ఉన్నప్పుడు ఒకసారి సాల్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను మొత్తం అంతా ప్రిపేర్ అయిపోయింది కర్రీ అనేది. ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. మొత్తం గ్రేవీ అంతా ఆయిల్ అనేది పైకి వస్తుంది కాబట్టి కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను. సో కర్రీ ఫైనల్గా ఇలా ప్రిపేర్ అయిపోయింది అనమాట. ఈ కర్రీ మనకి రైస్లోకి బాగుంటుంది. అలాగే మనం ఏదైనా చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ కర్రీ నచ్చినట్లయితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్.